ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండు చిరంజీవి సార్ చెప్పాడు. 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఈరోజు అడగాల్సిన వాళ్ళేమో అడుగుతలేరు, చేయాల్సిన వాళ్ళేమో చేస్తలేరు. అడగాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అడగాలి. చేయాల్సిన వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు చేయాలి. కాబట్టి ఈ సమావేశం సంయుక్తంగా ఏకగ్రీవంగా డిమాండ్ చేసేది ఏంటంటే, అడగాల్సిన వాళ్ళు అడగండి, కొట్లాడండి, ఢిల్లీకి దండెత్తండి, ప్రధానమంత్రి దగ్గర పోయి ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి. ఖచ్చితంగా మీ బాధ్యత మీరు నెరవేర్చండి. చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం చేయాలి. ఈరోజు కిషన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినాం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి అన్నాడు. అంటే వీళ్ళందరూ కిషన్ రెడ్డిలు, రేవంత్ రెడ్డిలు, అదేవిధంగా కేసీఆర్లు, వీళ్ళందరూ మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు. నేను అంటున్నా, ఇంత యుద్ధం జరుగుతుంటే, బీసీలో ఒక అస్తిత్వం, 42% రిజర్వేషన్ మనం కావాలని మనం అంటుంటే, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కిషన్ రెడ్డి గారు ఎట్లా అంటాడు? అంటే ఈ 42% రిజర్వేషన్ స్కిప్ చేసి బీసీలకు ఇవ్వకున్నా పర్వాలేదు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలు అస్తవ్యస్తంగా పోతున్నాయి కాబట్టి మీరు ఎన్నికలు పెట్టండి అంటున్నాడు. మేము అంటున్నాం, కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ బీసీల ఓట్లు లేకుండానే గెలిచాడా? ఇవాళ అతిపెద్ద నియోజకవర్గమైన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచాడు. సికింద్రాబాద్ లో 60% పైగా బీసీల ఓట్లు ఉంటాయి. బీసీల ఓట్లు లేకుండానే గెలిచారా? అంటే రాజకీయ పార్టీల వైఖరి ఎట్లుందంటే, కిందంగా గిచ్చుతున్నారు, మీదంగా నవ్వమంటున్నారు. కిందంగా మాత్రం గిచ్చుతున్నారు, బగ మండేటట్టు గిచ్చుతున్నారు, పైకి మాత్రం నవ్వండి నవ్వండి అంటున్నారు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఎంత అన్యాయం అంటే, ఇవాళ ఉపన్యాసం ఇస్తే గంట అయినా ఒడవని ఉపన్యాసం ఉంటుంది. ఎస్సీలకు జనాభా ప్రకారం ఉంటాయి, ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, ఈవెన్ అగ్రకులాలకు జనాభా కంటే 1% 2% ఎక్కువనే ఉంటాయి. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వర్గాలు ఎవరంటే మనం బీసీలం. అంటే ఇంత అన్యాయం ఉన్నదా? కాబట్టి ఈ మాట్లాడిన ప్రతి నాయకుడు యొక్క అభిప్రాయం ఏంటంటే, మనం ఎన్ని రోజులు ఇంకా యాచించుదాం? ఈ రాజకీయాలను శాసించేటువంటి అవకాశం లేదా? ఈ తెలుగు రాష్ట్రాలు ఎందుకు తెగులు పుట్టింది? ఈ తెగులుని పారదోలి ఒక బీసీని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడతామన్నారు. 100% అది 2029లో జరిగి తీరుతుంది. ఇలా మా డిఎన్టీ అధ్యక్షుడు అన్నాడు శ్రీనివాస్ గారు, ఏమని? బీసీల శకం ఆరంభమైంది, 100% అయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ అంటే సిపిఎం ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ చరిత్రలోనే ఒక దళిత బిడ్డను జాన్ వెస్లీ గారిని సిపిఎం పార్టీ సెక్రటరీ చేసింది. ఇది బీసీ వాదం, బహుజన వాదం యొక్క ఫలం కాదా? పోరాట ఫలితం కాదా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని పిసిసి అధ్యక్షులు చేసింది. ఇది బీసీల పోరాట విజయం కాదా? అదేవిధంగా బీజేపీ పార్టీలో బ్రాహ్మణులు, రెడ్లు, అగ్రకులాలు పోటీ పడుతున్నారు. కానీ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం ఇలా గల్లీ దాకా పోయింది. బీసీకి ఇస్తే తప్ప బీజేపీ 1,00,000 జాకీలు పెట్టినా లేచే పరిస్థితి లేదు. కాబట్టి బీసీకి ఇవ్వాలి అని చెప్పి బీజేపీ ఇంటెలిజెన్స్ పోయింది. రేపో మాపో బీసీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా కాలం కలిసి వస్తే అన్నట్టు మా మధుసూదన్ చారి అని అన్నాడు, కేసీఆర్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఎవరు? మన మధుసూదన్ చారి అన్న. రేపు ఎన్ని సమీకరణలు మారి మన బీసీ పోరాట విజయవంతం అయితే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మన మధుసూదన్ చారి అన్న ఎందుకు కాకూడదు? ఏం తక్కువ ఉందని కాకూడదు? ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం తొలి బలిదానం చేసినటువంటి కాసో శ్రీకాంత్ వారసుడు కదా. ఇవాళ తెలంగాణలో బహుజన తెలంగాణ కావాలన్నటువంటి మారోజు వీరన్న వారసుడు కదా. అదేవిధంగా ఈ రాజకీయ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వారసుడు మధుసూదన్ చారన్న కదా. ఇన్ని ఎలిజిబిలిటీ ఎవరికన్నా ఈ అగ్రకుల నాయకునికి ఉన్నాయా? ఒక రెడ్డోళ్ళు
ఆత్మ బలిదానం చేసిరా? ఒక రెడ్డోళ్ళు మారోజు వీరన్న లెక్క పోరాడిరా? ఒక రెడ్డోళ్ళు తెలంగాణ వాదంలో ప్రొఫెసర్ జయశంకర్ లెక్క అన్నారా? ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో బీసీల వాదం మొదలైంది. బీసీల రాజ్యాధికార స్పృహ పెరిగింది. ఇవాళ ఈ రథం, బీసీల రథం అనేది 1,00,000 కిలోమీటర్ల స్పీడ్ తోడు కదులుతుంది. ఎవడు అడ్డొచ్చినా కూడా తొక్కుకుంట పోవుడే, వెనకాడికి వేసేది ఏం లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఇవాళ ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వస్తే గాంధీ భవన్ చరిత్రలో, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రెడ్డి లేని లిస్టు లేకుండే. రెడ్డి లేని లిస్టే లేదు గాంధీ భవన్ చరిత్రలో. మొదటిసారిగా మనందరి పోరాట ఫలితంగా, మన సమిష్టి కృషి వల్ల మొదటిసారిగా రెడ్డి లేకుండా ఎమ్మెల్సీల లిస్ట్ వచ్చింది. అది మన పోరాట విజయంగా భావించాలి. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలు, మా నెల్లికంటి సత్యం ఒక బీసీ బిడ్డ, మా ఊరు పక్కన ఊరు. కమ్యూనిస్టు పార్టీలు చాడా వెంకరెడ్డి గారు సిపిఐ పార్టీ రాష్ట్ర సెక్రటరీ చేసిండు. ఆయన చివరికి అన్నాడట, అయ్యా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ అయితే అంటే ఆ పార్టీలు అన్నారట, బయట నీకు ఎమ్మెల్సీ ఇస్తే కుదిరేటట్టు లేదు, బీసీలంట వెంటబడి తిరగబడి కొట్టేటువంటి ప్రమాదం ఉంది, బీసీ వాదం బలంగా ఉంది కాబట్టి ఒక బీసీ బిడ్డ నెల్లికంటి సత్యంకే ఇస్తాం తప్ప చాడ వెంకరెడ్డి కోట అయిపోయింది, నువ్వు కూర్చో పక్కకన్నారు. ఇవాళ ఒక బీసీకి ఇవాళ నెల్లికంటి సత్యం గారికి కమ్యూనిస్టు పార్టీ తరఫున మొదటిసారి ఒక ఎమ్మెల్సీ వచ్చింది. నిన్నగాక మొన్న మంత్రుల లిస్టు వచ్చింది. మంత్రుల లిస్టు మీకు తెలుసు, ఒక ఆయన కాకముందుకే ఓ మంత్రి అన్నాడు, ఇంకొక ఆయన విద్యాశాఖ మంత్రి అన్నాడు, ఇంకొక ఆయన రంగారెడ్డి జిల్లా నుంచి సైకిల్ గుర్తు మీద చెయ్యి గుర్తు, చెయ్యి గుర్తు మీద సైకిల్ గుర్తు, ఎప్పుడు ఏ పార్టీ మారుతాడో చెప్పులు మార్చినట్టు, జేబుల ఖర్చీపులు మార్చినట్టు, ఇవాళ సంకల పిల్లలు మార్చినోడు కూడా నేను సీనియర్ నాకు వస్తుంది అన్నాడు. ఆయనకు రంగారెడ్డి జిల్లాలో ఓ రెడ్డి అవుట్, నల్గొండ జిల్లాలో ఓ రెడ్డి అవుట్, నిజామాబాద్ జిల్లాలో ఓ రెడ్డి, ఆయన ముసలోడు, లేవరాదు, కుసోరాదు, నడవరాదు, గుర్తుపట్టాడు. అయినా కూడా ఆయన పదవి కావాలంటే రాహుల్ గాంధీ దగ్గర లిస్టు పోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లంతా కలిసి నిజామాబాద్ ఓ రెడ్డి, నల్గొండ ఓ రెడ్డి, రంగారెడ్డి ఓ రెడ్డి, హైదరాబాద్ ఓ రెడ్డి, 4 రెడ్లను పంపిస్తే రాహుల్ గాంధీ మంచుకో చెడుకో రెడ్డి కోట ఓగాయనా అన్నాడట. రెడ్డిల కోట అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇంకా అన్నాడట. అంటే ఇది రాహుల్ గాంధీ ఎందుకన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం ఇవాళ ఇక్కడ ఉన్నాం. నేను అంటున్నా, చెప్పుకుంటూ పోతే కడుపుల పేగులు కదిలిపోతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దీనగాద, కుటుంబంలో ఉన్నదో లేదో ఉప్పుడుండి ఉపాసం ఉండి బట్టలున్నా ఇంటి కిరాయి కట్టలేక, కుటుంబం సతమతమై పిల్లల ఫీజులు కట్టలేక నానా బాధలు పడి కూడా ఈ సామాజిక ఉద్యమాన్ని దశాబ్దాలుగా నడిపించేటువంటి నికర్సైనటువంటి ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. భారతదేశంలో ఎక్కడ లేరు. ఏ రాజకీయ పార్టీ పంచన చేరకుండా, ఏ రాజకీయ పార్టీల మెంబర్షిప్ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కనుకే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీ వాదం వచ్చింది. మొన్న పరికిపల్ల సీనియర్ ఐఏఎస్ నరారి గారు బుక్ రిలీజ్ చేస్తే మహేష్ అన్న ఓపెన్ గా చెప్పిండు, ఇవాళ మీరు బీసీలంతా కులాల వారి కాకుండా బీసీలుగా ఐక్యమత్యం కండి, ఇవాళ రాబోయే కాలంలో 100% చెప్తున్నా, మాకు హైకమాండ్ నుంచి సిగ్నల్ ఉన్నాయి, పెద్ద పదవి మీద ఒక బీసీ బిడ్డను కూర్చోబెట్టాలని చెప్పి బహిరంగంగా చెప్పాడు. అంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాడు. బీజేపీ నరేంద్ర మోడీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాడు. ఇవాళ చేస్తే నేనేమంటున్నా, ఇచ్చినే తీసుకుందాం. ఇప్పుడు ఆకలి అవుతుంది. శ్రీశైలం అన్న యాదవ్ ఏం చేసిండు? 2:30 తర్వాత మీటింగ్ అయ్యేటట్టుందని 2 సార్లు సమోసాలు తెప్పించిండు, కూల్ డ్రింక్ తెప్పించిండు. మనం ఏం చేస్తాం? ఆకలి అయినప్పుడు సమోసో బిమోసో ఏదో ఒకటి అయితే టిఫిన్ చేసినట్టు చేస్తాం, భోజనం తర్వాత చేద్దాం. కాబట్టి ఎమ్మెల్సీలు ఇస్తే తీసుకున్నాం, ఎంపీలు ఇస్తే తీసుకున్నాం, మంత్రి పదవులు ఇస్తే తీసుకున్నాం. కానీ అంతిమంగా మాత్రం మనం స్వయం పాలన రావాలంటే బీసీ ముఖ్యమంత్రి ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద ఒక బీసీ బిడ్డ మీద సీఎం పీఠ మీద కూర్చోబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు హైదరాబాద్ లో జూబిల్స్ బాలరాజన్న చెప్పిండు, ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మా దాసో శ్రవణన్న పాపం ఆయనంత కష్టం ఎవరు చేయలే. ఈ పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నా ఇవాళ గవర్నర్ దగ్గరికి పోతే ఆయనని రిజెక్ట్ చేసిండు. అందరం బాధపడ్డాం. ఇవాళ మన వాదం వల్ల, మన పోరాటం వల్ల కమ్యూనిస్ట్ పార్టీల నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ పార్టీల దాసో శ్రవణన్న, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ అన్న, అదే విధంగా చివరికి నేను అనదలుచుకోలే గాని మరి నాకైతే తెలియదు, ఇన్నేళ్లు 3 దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్న మా సోదరుమని మంచో చెడుకో బీసీ కోట కింద మన విజయశాంతి గారు కూడా లాగేసింది ఎమ్మెల్సీ సీటు.
కాబట్టి నేను కూడా బీసీ అన్నది. నేను అనుకున్నా, చాలా మంది ఫోన్ చేసిరు, అన్న ఎట్టయితది బీసీ, నువ్వు ఖండించు అంటే నేనన్నా నరేంద్ర మోదీ బీసీ అని చెప్పుకుంటుండు. ఆయన తర్వాత లిస్టు కలపబడింది, ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకోగలేంది, విజయశాంతి చెప్పుకుంటే తప్ప చెప్పుకొని మన కోట రాని బీసీ అని గర్వంగా చెప్పుకుంటారు, చెప్పుకొని అని చెప్పి నేను సంతోషపడ్డా. కాబట్టి ఇవన్నీ చూస్తే బీసీల యొక్క ఇవాళ శకం ఆరంభమైంది. కాబట్టి ఈ సమావేశం అయిన తర్వాత 2 రోజుల్లోనే మా అశోక్ అన్న చెప్పినట్టు మాకు ఎలాంటి భేషజాలు లేవు, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు, పదవుల కోసం పెదవులు మూసుకునే జాతి కాదు. ఖచ్చితంగా అందరిని కలుపుకొని పోతాం. ఇడన ఎజెండా పెట్టుకోకుండా ఇవాళ ఓపెన్ ఎవరైతే బీసీ జాతి కోసం నికర్సిగా కొట్లాడతారో చిరంజీవి సారు, విశ్వరే సారు, పెద్దలు ఉన్నారు, కుల సంఘాల నుంచి గణేష్ అన్న, బాలరాజ్ అన్న, శ్రీశైలం అన్న ఉన్నారు. అందరిని కూర్చోబెట్టి అందరిని కలుపుకొని పోయి మామూలు కార్యాచరణ ఉండదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తామని ఎట్లా చెప్పినవో నువ్వు సమాధానం చెప్పాలి. ఖమ్మం జిల్లాకెళ్ళి ఎగిరెగిరి పడుతున్నావు, 100,000 కోట్లు ఉండొచ్చు కానీ బీసీల సెగ తగిలితే మాత్రం బిడ్డ ఖమ్మంలో కూడా తిరగలేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మేము ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తే ఢిల్లీలో పాల్గొన్నావు కాబట్టి నీకు మంచి మీరు ఇప్పటికైనా కూడా పొంగిలేటో బింగిలేటో వాడో వీడో ఎవడో చెప్పిన మాటలు వినకుండా నువ్వు కొట్లాడే సమయం వచ్చింది. అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీగో, ప్రధానమంత్రి దగ్గర కూర్చో, ఆ తర్వాత అఖిల పక్షంతో పక్షాలను కాదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మేధావులు, మా ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్లతోటి ఓ సమావేశం పెట్టు. అప్పుడు 42%, 56% అప్పుడు తెలుస్తాం. ఒకసారి చట్టం లేనప్పుడు నేను లాస్ట్ అప్పీల్ ఏంటంటే, ఒకసారి చట్టం అమలు కానప్పుడు 42%కి మేము ఒప్పుకోం. ఎందుకంటే ఇవాళ తక్కువ చేసారో ఎక్కువ చేసారో కానీ బీసీ జనాభా 56.7% అన్నారు కదా. 56% మా జనాభా ప్రకారం రాజకీయ వాటా ఇస్తేనే మీ రాజకీయ పార్టీలు మనుగడ సాధిస్తాయి. లేకపోతే మీ రాజకీయ పార్టీలను బీసీలు బొందబెట్టడానికి రాజకీయంగా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ఇవాళ కొన్ని చెప్పి చేసేవి ఉంటాయి ఉద్యమాలు, కొన్ని చెప్పక చేసేవి ఉంటాయి. ఎందుకంటే ఇదే వరవడితోటి దయచేసి మనలో మనం విమర్శించుకోవద్దు. ఇవాళ అగ్రకులాలు చూడండి, నేను చెప్తా చాలాసేపు కానీ పొద్దుగాల విమర్శించుకుంటారు, రాత్రి మొత్తం స్టార్ హోటళ్లలో కలుస్తారు. వాళ్ళదేంది, అరే ఈ బీసీలు బకరగాళ్ళు, ఈ బీసీలు అంటే బుడ్డగోసిగాళ్ళు, వీళ్ళు మా బిర్యానీ ప్యాకెట్లకు బీసీసీలకు అలవాటు పడ్డారు, పచ్చ నోట్లు చూస్తే పిచ్చెక్కిపోయి ఓట్లు వేస్తున్నారని చెప్పి వాళ్ళు మొన్న బాలరాజన్న చెప్తుండ్రు బాధపడుకుంటా. ఇదేదో స్టార్ హోటల్ ఉందట, ముగ్గురు కూర్చొని మంచిగా సిట్టింగ్లో కూర్చొని ఇదే మాట మాట్లాడుతున్నట. బీసీలు బుడ్డగోసిగాళ్ళు, వీళ్ళకు బిర్యానీ పొట్టాలు చూస్తే, బీర్ సీసాలు చూస్తే పిచ్చెక్కిపోతుంది, వాళ్ళకు పంచితే ఎగబడి పంచితే గుద్దురా 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 అని లైన్ కట్టి గుద్దుతారు. మనం ఇంకా 100 ఏళ్ళైనా పరిపాలించొచ్చాను. మేము అంటున్నాం, గుద్దేది సైకిల్ గుర్తు మీదనో లేకపోతే ఇంకో గుర్తు మీద ఇంకోటి మీద కాదు. బీసీలకు జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వకపోతే మీ గుండెల మీద గుద్దడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ ఎమ్మెల్యేలు 7 ఉన్నారు. మీ సంఖ్య పెరగాలంటే జూబ్లీ హిల్స్ నుంచి బీసీ బిడ్డకి ఎమ్మెల్యేగా స్థానం ఇవ్వాలి. జూబ్లీ హిల్స్ నుంచి బీసీలుగా మాకు అవకాశం ఇస్తే గెలిపించి, ఇప్పుడు మాకు రాజకీయ పార్టీ లేదు కాబట్టి, బీసీలకు రాజకీయ పార్టీ లేదు కాబట్టి ఎవరైనా సరే, అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ, ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీ బిడ్డకే జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వాలి. ఇస్తే గెలిపించి మంచిగా బంగారు పల్లెలో పెట్టి నీకు గాంధీ భవన్ పంపిస్తాం. లేకపోతే మీరు కనుక మళ్ళా రెడ్లకే టికెట్లు ఇవ్వాలి, లేకపోతే ఇంకోటికి టికెట్ ఇవ్వాలంటే జూబ్లీ హిల్స్ లో మేము అందరం కలిసి బీసీల తరఫున ఇండిపెండెంట్ చేసి ఒడగొట్టి ఏ రాజకీయ పార్టీ బీసీలకు ఏదో ఆ రాజకీయ పార్టీని ఒడగొట్టి ఇంటికి పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీసీ మంత్రులకు శాఖలు ఇచ్చారు. అగ్రకులాలకే ఓనికి రెవెన్యూ, అగ్రకులాలకు ఓరికి అది మన అగ్రకులాలకు ఇరిగేషన్, ఆ తర్వాత R&V, మంచి శాఖలు ఇచ్చారు. ఎందుకంటే సుట్ కేసుల మీద సుట్ కేసులు వేసుకొని మళ్ళా లక్షల కోట్లు సంపాదించుకొని. కానీ బీసీ ఎస్సీలకు ఇచ్చారు. బీసీ అయితే బీసీ సంక్షేమ శాఖ, మా కొండ సురేఖకు దేవాదాయ శాఖ, అదేవిధంగా మా
సిఆర్ ముదిరాజుకు బ్రహ్మాండంగా ఇచ్చారు పశు సంవర్ధక శాఖ. ఆ తర్వాత మా కుప్పలీశ్వర్కు ఎస్సీ సంక్షేమ శాఖ, మా అన్న వివేకన్నకు ఆయన మంచి మెరిట్ ఉన్నాడు, వివేకన్నకు కార్మిక శాఖ, మా ఎడ్డూరు లక్ష్మణకు సంక్షేమ శాఖ. అరే నాయన మా శాఖలన్నీ అగ్రకులాలకు ఇచ్చి అగ్రకులాల శాఖలు బీసీ మంత్రులకు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. సమాచార కమిషన్లు వేసారు. ఇదే ప్రెస్ క్లబ్ లో మన ఈశ్వరేష్ సారు, చిరంజీవి సార్ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఆధారాలతో సహా పూసగుచ్చినా చెప్పారు ఎంతమంది రెడ్లకు ఇచ్చారు, ఎంతమంది ఓసీలకు ఇచ్చారని. సమాచార శాఖలో 7గురికి ఇస్తే ఒక్కరు కూడా బీసీలకు ఇవ్వలే. ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఉందా? ఇవాళ చూడండి, ఇవాళ పేపర్ చూడంగానే నాకు కూడా ఒళ్ళు మండిది. ఏమని? ఇవాళ పేపర్ చూడంగానే రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ కమిటీ అని మంచిగా 4 చేతులు సంపాదించుకునే కార్యక్రమం అది. మంచిగా రియల్ ఎస్టేట్ సంపాదించుకునే 100 లక్షల కోట్లు సంపాదించుకునే దానికి సత్యనారాయణ రెడ్డి అంటోనికి ఇచ్చారు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఇస్తేనేమో ఈ 5 స్టార్స్ కే ఇస్తారు, రెడ్డి 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 రెడ్డి, ఎవరు చూసినా రెడ్డి. కానీ ఢిల్లీకి వెళ్ళి వచ్చేది మాత్రం బీసీఎస్సీలకు వస్తుంది. రాహుల్ గాంధీ ముఖం చూసి ఊకుంటున్నాం, లేకపోతే మిమ్మల్ని ఉతికి ఆరేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి. కులగణన జరిగి ఈ స్థానిక ఎన్నికల్లో ఇవాళ 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే పోవాలి. బీజేపీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, గెజిట్ నోటిఫికేషన్ లో కులగణన అనే అంశమే లేదు. ఇలా నేను అంటున్నా, మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా చెప్పండి. బీజేపీ వాళ్ళు ఏమంటారు, రేపు తమిళనాడులో, బీహార్లో, యూపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా కులగణన అనేది చెప్పి డ్రామా ఆడుతున్నారు. ఇప్పుడు కులగణన చేసేది ఉంటే 2027లో ముగిస్తామంటున్నారు. మరి నేను అంటున్నా, ఇప్పుడు ఆకలి అయితే ఇప్పుడు పెడతావా, 2 రోజుల తర్వాత బిర్యానీ పెడతావా? కాబట్టి ఈ నాటకాలను బంద్ చేయరి. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ 42% బిల్లు ఏదైతే తెలంగాణ నుంచి పోయిందో అది యథావిధిగా అమలు చేయాలి. అది కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే మాత్రం బీజేపీ నాయకులని గ్రామీణ ప్రాంతాల్లో తిరగనీయం. ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను, కేంద్ర మంత్రులను అడ్డుకుంటాం. బీసీలు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ 42% ఎందుకు రావు? కాబట్టి బీజేపీని, కాంగ్రెస్ ను ఇద్దరిని మడతబెట్టి ఉతికి బండకేసి కొడతాం బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గణేశన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.